అది ఎందుకు అంటే ధైర్యం, మనిషికి ధైర్యం అవసరం. మనకే తెలుసు కానీ దాన్ని ఎప్పుడు అండర్ప్లే చేసామండి. మితిమీరిన ధైర్యం మంచిది కాదు ఎప్పుడు. అది మూర్ఖత్వం అవుద్ది, ఇట్ విల్ లీడ్ టు ఎ డిజాస్టర్ ఆల్సో. మితిమీరిన ధైర్యం అయితే మనకు తెలియకుండా మనలో భయం ఉంటుంది, దాన్ని గౌరవించాలనేదే. అసలు భయం ఉండకూడదు అనేది చాలా తక్కువ. భయం లేకపోతే లా ఆఫ్ ది ల్యాండ్ ఒకటి ఉంటుంది కదా, అది ఎందుకు? అదేగా భయం అంటే. ఇప్పుడు మీరు ట్రాఫిక్లో రెడ్ సిగ్నల్ അങ്ങനെ ఎందుకు ఆగుతారు? చిన్నపాటి భయం అది, దాటకూడదని. దాటితే వద్దనుకుంటే వెళ్ళిపోవచ్చుగా. మనకు తెలియకుండానే మనలో చిన్నపాటి భయం ఉంటుంది మనిషి అన్న తర్వాత. ఆ భయాన్ని గౌరవించాలి. ఎప్పటికప్పుడు భయం ఉండకూడదు మనిషికి. భయం చాలా అవసరం, చాలా మంచిది కూడా మనిషికి. ఇట్ కీప్ యూ ఆన్ రైట్ ట్రాక్ అని నా ఫీలింగ్. అది సో అది ఈ సినిమాలో చాలా గట్టిగా చెప్పాను. ఆయనతో ఎప్పుడూ స్పెషల్ జర్నీ నాకు. బికాస్ అతని రియాక్షన్ ఎప్పుడు స్ట్రాంగ్గా ఉంటుంది. చాలా బాగోకపోయినా బాగున్నా డిప్లొమాటిక్గా ఉండదు. బాగుందిలే ఇలా ఉండదు, మామూలుగా ఈ రేంజ్ రియాక్షన్ ఉంటుంది. బాగోపోయినా అంతే. సో నాకు తెలిసిపోద్ది అంటే ఇద్దరు సేమ్ వేవ్ లెంగ్త్లో ఉన్నావా లేదా అనేది. ఎందుకంటే చాలా డిప్లొమాటిక్ ఆన్సర్లు ఉండవు. ఐడియా స్టేజ్లో చెప్పినప్పుడు తను ఇచ్చిన ఎగ్జైట్మెంట్ పైన ఉండాలి మనిషికి అనే దానికి బాగా ఎగ్జైట్ ఈ వరల్డ్లో పైగా. అప్పుడు అతను ఇచ్చిన ఎగ్జైట్మెంట్ వల్లనే దాన్ని ఇంకో నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళి అంటే ఈ సినిమాకి చాలా ప్రెప్ అవసరమైందండి. దీని ఎగ్జిక్యూషన్ ఇంతకుముందు ఎవరు అంటే మనకి అడ్వైజ్ ఇచ్చేవాళ్ళు కూడా లేరు. ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ లాగా చేసాం అది. సో అది ఎలా తీయాలో తెలుసుకోవడానికి టైం పట్టింది. ఆల్మోస్ట్ 6 months ప్రెప్పే టైం పట్టింది. సముద్రం మీద ఎలా షూట్ చేయాలి, అసలు ఆ లైటింగ్ కానీ అక్కడ లైట్ వేరియేషన్స్ ఉంటాయి. మన కంట్రోల్డ్ ఎన్వైర్న్మెంట్లో మనమే ఒక సముద్రం క్రియేట్ చేసుకోవాలి, అసలు ఎలా చేయాలి దానికి. ఈ ప్రెప్పే టుక్ వెరీ లాంగ్. ఆచార్య రిలీజ్ అయిన 20 daysలో ఈ సినిమా మోషనల్ పోస్టర్ పనిలో పడిపోయా. May 20 సినిమా మోషనల్ పోస్టర్ అనౌన్స్ చేసాం. April 29th రిలీజ్ అనుకుంటా. May 20th మోషనల్ పోస్టర్ రిలీజ్ చేసాం. సో 3rd day ఐ వాజ్ బ్యాక్ ఇన్ టు వర్క్. అసలు అది ఒత్తిడి అంటే సెకండ్ స్కెడ్యూల్లో అంటే ఫస్ట్ డే శివ ఇంత కథని 3 hours లోపు చెప్పగలమా, 3 hours లోపు చెప్పగలమా అంటే ఆన్ పేపరే నెరేషనే 4 hours ఉంది నేను కథ చెప్పినప్పుడు. సో అది పేపర్ మీద పెట్టినప్పుడు అది 6 hours 7 hours వస్తుంది. అది టూ మచ్ ఉంది. అంటే బీట్ పాయింట్స్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి సినిమాలు. సో సెకండ్ స్కెడ్యూల్ అప్పుడే అర్థమైపోయింది. ప్రాపర్ ఇంటర్వెల్, ప్రాపర్ క్లైమాక్స్ దీనికి ఉన్నాయి. మరి ఎక్కువ లోడ్ ఎక్కువైపోతుంది అని అందరికి తెలిసిపోతుంది. బట్ ఎందుకో 2 parts వద్దు అనుకొని బయలుదేరే రివర్స్లో ఉంది. అసలు అందరు చేస్తున్నారులే వద్దు 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 అనుకొని. బట్ లేదు ఇది అవ్వదు అని తెలిసిపోయి ఇది మనం అలా చేయకూడదు కాబట్టి అలా అనౌన్స్ చేయకూడదు. తప్పు. బిజినెస్ కోసం, సెన్సేషన్ కోసం కాదు కదా చేసింది. when it can't be done in 1 part, 2 parts చేయాలి. ఇప్పుడు దాకా మీరు చేసిన సినిమాలన్నీ ఫస్ట్ నుంచి కూడా ఆయా హీరోల కెరియర్లో బిగ్గెస్ట్ హిట్ అప్పుడు రిలీజ్ అయింది. అందరికీ వచ్చినట్టే ఒక ఫెయిల్యూర్ ఉంటుంది. కాకపోతే ఈ సినిమా కొంత ప్రెషర్ ఏ సినిమాకి లేదని నేను కోరుకోదు. ఎందుకంటే మొత్తం మీ చుట్టూలో తెలుస్తుంది ఫస్టే. ఎప్పుడో మీకు ఇది లేదు, ఎందుకంటే మీరు ఎప్పుడూ సక్సెస్ఫుల్. ఫస్ట్ టైం ఈ ఎక్స్పీరియన్స్ మీకు. సార్ సక్సెస్ వచ్చినప్పుడు సినిమా విధానం బ్యాచ్ చదువుకున్నట్టు వెళ్ళిపోతా. అసలు ఐ వోంట్ టేక్ ఎనీ ప్రెషర్. ఈ సక్సెస్ నాదే నేను ఎప్పుడు టీమ్ ఎఫర్ట్ అందరం కలిసి. ఇప్పుడు మొత్తం నా వల్ల ఏంది అనేది కాదు, అదే అంటున్నాను నేను. యాజ్ ఎ సెట్ నేను కథ చెప్పినప్పుడు అసిస్టెంట్స్ ఇచ్చే ఐడియాస్ కానీ ఆల్ టెక్నీషియన్స్, అప్పుడు దేవిశ్రీ ప్రసాద్ కూడా నాకు సరే ఇలా ఉంటే బాగుంటుంది, ఇలా ఉంటే బాగుంటుంది. శ్రీకర్ ప్రసాద్ గారు అయితే టిల్ ది లాస్ట్ మినిట్ దగ్గర ఎవరో మా అన్నీ నాకే తెలుసు అనేది మనకు లేదు అది ఎప్పుడు. సో ఐ వోంట్ టేక్ ఇట్ టూ మచ్ ప్రెషర్ అని ఎప్పుడు తీసుకోను నేను ఏదైనా. బట్ చిన్నపాటి ఎగ్జైట్మెంట్ అంటారా మీరు, నర్వస్నెస్ అది ఉంటుంది. కానీ అంటే ఎప్పుడు వి కాంట్ పెర్ఫార్మ్ అంటే ప్రెషర్ అని పర్సన్ తీసుకోను నేను ఎప్పుడు. ఐ విల్ ట్రై టు గెట్ డిటాచ్డ్ బికాస్ లాంగ్ జర్నీ, 3 years జర్నీ తర్వాత అందరం వాళ్ళ ఎక్స్పీరియన్స్లు పంచుకుందాం. ఒకటే వేదిక ఉంటుంది, అంతకుమించి అందరం కలిసి ఉండే వేదిక ఉండదు. సో ఎవ్రీవన్ వాంటెడ్ టు షేర్. అందరు ప్రిపేర్ అయ్యారు వాళ్ళ స్పీచ్లు, స్క్రిప్ట్ ప్రిపేర్ అయ్యారంటూ చాలామంది పాపం అన్ని పాయింట్ దేస్ టు షేర్. ఫస్ట్ టైం నాకైతే రామ్జో ఫోన్ చేసి సార్ నేను ఇలా మాట్లాడదాం అనుకుంటున్నా, రండి గారు ఫోన్ చేసి ఇలా మాట్లాడదాం, శ్రీకాంత్ గారు వీళ్ళందరూ
వాళ్ళ ఎగ్జైట్మెంట్ అది పంచుకుందాం అనుకున్న టైంలో ఇది జరగటం మళ్ళీ ఇలాంటి వేదిక దొరకదు. సో ఆబ్వియస్గా అలాంటి ఈవెంట్ జరగకపోవడం వెరీ అన్ఫార్చునేట్, బట్ విల్ ట్రై టు కంప్లీట్. ఈజ్ లైక్ మై వెరీ క్లోజ్ ఫ్రెండ్ అండి, ఇట్స్ లైక్ మై బ్రదర్. ఇప్పుడు స్క్రిప్ట్లో మాడుకుంటుంటాం, స్క్రిప్ట్ నమ్ముతాడు, నేను చేయని కథలు కూడా వింటా, అందులో చేస్తే బాగుంటుంది అని. సో స్క్రిప్టే నమ్మే మనిషి కాబట్టి ఆ రిజల్ట్ బాగుందా అన్ని లెక్కలు వేయడు ఆయన నా విషయంలో వరకు. సరే, ఇది బ్రో ఎన్టీఆర్ గారు మీకు ఏం సపోర్ట్ చేశారంటారు? అవన్నీ వదిలేసి ఎన్టీఆర్ గారు మీకు పే బ్యాక్ చేయబోతున్నారు. సో డన్ అవర్ బెస్ట్, అది 100%. సెపరేట్గా ఆయన కోసం మనం ఫుల్లెస్ట్ ఎఫర్ట్స్ పెట్టాం టిల్ ది లాస్ట్ మినిట్. హానెస్ట్గా చేసాం. ఎప్పుడు రిజల్ట్ ఇస్ అని చేతిలో ఎప్పుడు ఉండదు, అది వి డోంట్ నో. అది మనం సిన్సియర్గా చేసామా, మనం అనుకున్న ఐడియా కరెక్ట్గా ప్రొజెక్ట్ చేయగలిగామా అనేది అనేది తప్ప. వి హోప్ ఈజ్ ఆల్వేస్ సూపర్ స్టార్. ఇప్పుడు బిగ్గెస్ట్ మాస్ హీరో, ఆయనకు ఎప్పుడు అలాంటి కథే రాస్తాం. దాని తర్వాత ఆయన అంతకుముందు ఏమన్నా కొంచెం తక్కువ హీరో నాకు కాదు కదా. ఈజ్ ఆల్వేస్ బిగ్గెస్ట్ మాస్ హీరో ఐ హావ్ ఎవర్ సీన్. ఎప్పుడు బాగుంటాయి. అంటే ఆయన కొంచెం బయట మీటింగ్లో అయితే మీ గురించి కొంచెం మాట్లాడారు. Honestly, it was blown away. See, sir, he's the first man to text me, you will bounce back. మామూలు కాదు షో, మామూలు కొట్టం అని చెప్పి ఆయన నాకు ఆయన కొట్టది. ఇట్ వాస్ అన్నెసర్లీ బ్లోన్ థింగ్ కంప్లీట్. అంటే మా సినిమా హీరోయిన్ అని కాదు కానండి, షీస్ వన్. అంటే షూటింగ్కి వచ్చినప్పుడు ఈ కథలో భయం అని చెప్పాను. భయం ఆ అమ్మాయిలే చూశాను ఎవ్రీ డే, రోజు భయంతో వస్తుంది. నాకు జనరల్గా సీన్ పేపర్ కొంచెం పొద్దున్నే ఫైట్ చేయడం అలవాటు. మార్నింగ్ ఇంక ఈ సీన్ వెళ్ళిపోతుంది బయటికి, ఇంకేం చేయొచ్చు అని మార్నింగ్ కూడా. అమ్మాయినప్పుడు అది ఛాన్స్ లేదు. 1 వీక్ 10 days ముందు నుంచి అడుగుద్ది, సార్ సీన్ పేపర్ నాకు ముందే పంపండి అని. అంటే ఎంత రిహార్సల్ చేస్తుంటే అమ్మాయి ఆ సీన్ ఓన్ చేసుకొని ఎక్కడెక్కడ పాజులు ఇవ్వాలి, ఎక్కడ హైలైట్ చేయాలి, తను సొంతంగా కొన్ని యాక్టివిటీస్ ప్లాన్ చేసుకొని సీన్ మధ్యలో అంత హోంవర్క్ చేసి వస్తుంది. వన్ గ్రేట్ యాక్టర్ అండి. తారక్ ఫస్ట్ షాట్ అప్పుడే అమ్మాయి టేక్ అయిపోయి తిరిగింది, తారక్ అక్కడి నుంచి అన్నారు. ఫెంటాస్టిక్. సార్ ఇది ఇప్పుడు రాజమౌళి గారు సినిమాని పాన్ ఇండియా మార్కెట్స్, పాన్ వరల్డ్ మార్కెట్స్ ఓపెన్ చేశారు. మార్కెటింగ్లో కూడా ఆయన ఒక డిఫరెంట్ స్టైల్, అగ్రెసివ్గా ఒక 2 రోజుల ముందు మొత్తం అంతా దుకాణం కట్టేసి ఇంకా మొత్తం ఎక్కడ చూసినా ఆయనే కనిపించేవారు కంటెంట్. బట్ చాలా సినిమాలు ఇంక్లూడింగ్ దేవనాథ్ ఇప్పుడు ఏంటంటే ఒక్కొక్క సిటీలో ఒక్కొక్క ప్రెస్ మీట్తో సరిపెడుతున్నారు. అసలు ఏది కరెక్ట్ స్ట్రాటజీ అంటే? సార్ ఐఎమ్ కోల్ క్వశ్చన్, ఐఎమ్ వెరీ వీక్ ఇన్ మార్కెటింగ్. ఐ డోంట్ నో వై, దట్స్ నాట్ మై కప్ ఆఫ్ టీ. నాకు ఎందుకు అది పెద్దగా ఇష్టం లేదన్న కానీ నాకు తెలియదేమో అనుకుంటాను నేను. అది ఎక్కువ ఐ లీవ్ ఇట్ టు ద ప్రొడ్యూసర్స్. అది వాళ్ళు ఏం చేయమని చేసే స్కేల్ సరిపోతుంది అనుకుంటున్నారు. దట్స్ అప్ టు ద ప్రొడ్యూసర్స్ సార్. నిజంగా నేను నమ్మిన కథని బట్ నా బడ్జెట్స్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు సేఫ్గా ఉండేట్టు అంతవరకు అంతవరకే నా జాబు. టు టేక్ టు ద నెక్స్ట్ లెవెల్ దే నో బెటర్ అనే ఫీలింగ్. నేను వెళ్ళి ఇన్వాల్వ్ అయ్యి, బట్ ఇఫ్ ఐ హ్యావ్ ఎనీ నైస్ ఐడియాస్ ఐ గివ్ ఇట్ టు దెమ్. అలా చేస్తే బాగుంటుందేమో అని అందరూ అంటున్నారు. ఐ టేక్ ఎవ్రీథింగ్. అంతవరకు ఇప్పుడు మీరు చెప్పిందే సార్, మీరు ఫస్ట్ టైం ఇంత పెద్ద స్కేల్ పాన్ ఇండియా, పాన్ వరల్డ్ సినిమాలు తీస్తున్నారు. ఇప్పుడు ఇందాక మీరు అన్నట్టు ఏంటంటే ప్రొడ్యూసర్కి మీరు చేయగలిగిన ఫేవర్ ఏంటంటే బడ్జెట్ కంట్రోల్గా ఉంటుంది. ఇప్పుడు మామూలు కమర్షియల్ సినిమాదే అయినప్పుడు ఇలాంటి సినిమాకి ఎంతవరకు ఆ బడ్జెట్ కంట్రోల్ అనేది చేయగలదు మా జనరల్గా? ఇట్స్ వెరీ టఫ్ అండి. అంటే బ్యాక్ నుంచే రావాలి. వెన్ వీఆర్ అబౌట్ టు స్టార్ట్ వీ నీడ్ టు ఎంక్వైరీ ఎవ్రీథింగ్. ఓటీటీ ప్లాట్ఫామ్స్తో మాట్లాడుకోవాలి, ఎంత రావచ్చు, దాని నుంచి ఎంత రావచ్చు, దీని నుంచి ఎంత రావచ్చు అనేది తెలుసుకొని అందాజుగా దాన్ని బట్టి స్టార్ట్ చేయాలి తప్ప బ్లైండ్గా నమ్మేసి అతను ప్రోడక్ట్ మీద నమ్మకం ఉండి పెట్టేసేయచ్చు. కానీ బట్ నేనైతే కనీసం ఇంత మినిమం ఉంటుంది అని ఒక లెక్క వేసుకుని బ్యాక్ నుంచి దాన్ని బట్టి వెళ్తాను. అట్లీస్ట్ సేఫ్లో ఉంటారు అనేది. నా ప్రోడక్ట్ కిల్ అవ్వకూడదు, ఆడ చచ్చిపోకూడదు. సో నేను ఫియర్ ఎప్పుడు చాలా స్ట్రాంగ్గా ఉండాలి, ప్రీచీగా ఉండకూడదు అనుకున్నాను. ఫస్ట్ ఫియర్ సాంగ్ క్రాక్ చేసినప్పుడే దిస్ ఈజ్ మై సౌండ్, కొంచెం కాంట్రాస్ట్లో ఉండాలి, నా వరల్డ్కి తగ్గట్టు. నా వరల్డ్ అనగానే ఆ వరల్డ్ సౌండ్ ఇస్తాడేమో అనుకున్నాను. కొంచెం కాంట్రాస్ట్ అయితే బాగుంటుంది నేను. అది టక్కని క్యాచ్ చేసి పుట్టాడు అమ్మితే అర్థమైంది. నేను సింక్ అని
ఎందుకో తెలియదు కానీ బట్ వి ట్రావెల్ లైక్ బ్రదర్స్. నా చిన్న తమ్ముళ్ళ ఫీల్ అవుతుంది అందరూ చెప్పరు. డాన్స్ నంబర్స్ విల్ బి 1 మీటర్లో ఉంటాయి ఆల్మోస్ట్. సో అది వినంగా ఎక్కితే కానీ రైట్ ఫ్రమ్ 80s అందులో ఎక్స్పెరిమెంట్లు చేయలేం. ఇన్ మెలడీస్ యూ కెన్ ఎక్స్పెరిమెంట్, స్టోరీ సాంగ్ ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు. బట్ కమర్షియల్ కెమెరాని చూసి స్టేజ్ మీద డ్యాన్స్ ఆడినట్టు ఉండే పాటలు ప్రయోగాలు చేయడం. ఒక బీట్ దానికి రెగ్యులర్ మీటర్ పాటలేవు అదే ప్రయోగాలు చేయలేం కాబట్టి యూ వోంట్ ఫైండ్ ఎనీథింగ్ న్యూ. బట్ బీట్ బాగుంటే అది విని డాన్స్ బాగుంటే అది విని అవే 8 numbers అవుతాయి అని నమ్ముతారు. ప్లస్ కొంతమంది ఎంత దారుణంగా తయారయ్యారంటే, ఇప్పుడు ఆచార్యలో ఒక షార్ట్ ఫోటో తీసి మీ ట్రైలర్లో ఒక ఫోటో పెట్టి ఇది ఒక ఫోటో ఇదో ఒక ఫోటో ఆ లెవెల్కి వెళ్ళిపోయారు. వాళ్ళకి ఏం చెప్పాలి తెలుసు. చాలా పాట పర్టికులర్గా ఇన్సిడెంట్ కన్నా కానీ ఐ జస్ట్ వాంట్ టెల్ దాట్ లెట్ us స్ప్రెడ్ పాజిటివిటీ. అదర్వైజ్ మనకి ఇష్టం లేకపోతే నెగిటివ్ కూడా కమెంట్ చేయొచ్చు. హేట్రెడ్ స్థాయికి వెళ్ళిపోయినప్పుడు ఆల్ ప్రొడ్యూసర్స్ ఒకే ప్రొడ్యూసర్ అందరు హీరోలతో చేస్తుంటారు. వాళ్ళు బతకాలి కానీ సినిమా బాగుండాలి, సినిమా బతకాలి. యూ కెన్ మేక్ ఫన్, ఎప్పుడు మీమ్స్ చేసుకోవచ్చు, కిండల్ చేయొచ్చు. హేట్రెడ్ విల్ లీడ్ అస్ టు ఏ డిజాస్టర్ ఏమన్నా ఒక భయం ఉంది. అదే అన్న సార్ దానికి నో సెన్సార్స్, నో బార్స్. ఇప్పుడు నేను జవాబుదారితనం ఉండాలని అంటున్నాను అంతే. ఎవరి పనులకు చేస్తేనే మనకి డబ్బులు ఇచ్చింది అందుకు అది చేయాలని అనేది. యూ కెన్ డూ ఎనీథింగ్ సార్ ఆన్ దిస్ వరల్డ్.